బాగున్నారు ఫ్రెండ్స్. ఈ 3 కొబ్బరి చెప్పులు అనమాట. ఈ ముక్కలు కట్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేంటంటే రెండిట్లోకి ఉపయోగిద్దామని చెప్పి చేస్తున్నా 2 విధాల. ఏంటంటే ఒకటేమో చపాతీలు చేసి చపాతీల్లో పెట్టేసి బొబ్బట్ టైప్లో చేద్దామని ఒకటి, ఇంకొకటి ఏంటంటే పూర్ణంలోకి వేద్దామని కొబ్బరి లాగా చేసేసి ఇలా చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్. ఈ కొబ్బరి తురుము పట్టిరాకి మిక్సీలో వేస్తున్నాను చూడండి. అంటే ఏది చేస్తానో ముందు అనేది ఐటెం అయితే నాకు తెలీదు. ఐడియా అంటే అప్పటికప్పుడు చేస్తాను అనమాట అనుకోకుండా, అందుకే చెప్పట్లేదు అనమాట ఫ్రెండ్స్. ఇది కొబ్బరి తురిమేసి పెట్టేస్తాను అనమాట. ముందు మిక్సీ పట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరి తురుము ఇది లాస్ట్గా వేస్తున్నాను అనమాట. 2 సార్లు పట్టేస్తాను అనమాట. ఉన్నాయి, ఇది అయిపోయినాయి అనమాట. ఇది కూడా మిక్సీ పట్టేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా వచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఇది హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు బాగున్నారా. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది 3 కొబ్బరికాయలది తురుము అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే బెల్లం అనమాట. 1/2 కిలో బెల్లం అనమాట ఫ్రెండ్స్. ముందుగా రెడీ పెట్టేసుకుని ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే బెల్లము ఉండలు కాదనమాట, కొబ్బరి ఉండలు కాకుండా బెల్లం అదే బర్ఫీ టైప్లో వేద్దామని ముక్కల టైపులో చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా బెల్లం అంతా కూడా వేసాను అనమాట. ఇది కరిగిన తర్వాత ఇందులో కొబ్బరి తురుము అనేది వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది పూర్ణంలోకి అని చెప్పేసి కొబ్బరిను బెల్లం ఈ విధంగా వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ముందుగా రెడీ పెట్టుకున్న ఇలాచీ పౌడర్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, వేస్తున్నా. మొత్తం అంతా కూడా ఇదవ్వాలి కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా కరగాలి కదా పాకం అంతా. ఇది ఇస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఇట్లా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది బాగా వేడివేడిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇది కాలుతుంది కదా. చూడండి, ఇట్లా కొబ్బరి తురుము అనేది వేసేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అంతా కూడా వేస్తారు మా ఫ్రెండ్స్. చూడండి, అంటే 3 కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది వేసి ఈ విధంగా కలుపుతున్నాను అన్నమాట. చూడండి, నూనె కూడా వేస్తాము కదా, ఈ విధంగా పాకంలో అంతా కూడా కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొబ్బరి తురుము అనేది అంతా కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇది నూనె కూడా వేసేస్తున్నాను అన్నమాట. చూడండి, వేస్తాను అన్నమాట. చూడండి, దీన్ని ఈ విధంగా కట్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం.
ఇదిగో ఫ్రెండ్స్, ఇదంతా కూడా నెయ్యితో ఇట్లా ఇలా చేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీన్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట. కొబ్బరి చెక్క కింద వస్తుంది అనమాట. ఇలా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ప్లేట్కి ఏమో నెయ్యి రాసేసి ఇదంతా కూడా కుక్ అయిందంతా కూడా కొబ్బరి తురుమును బెల్లంది మొత్తం అంతా కూడా పాకం వచ్చేసిన తర్వాత ఈ విధంగా ప్లేట్కి రాసేసి వేస్తారు మా ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇదిగోండి కొబ్బరి బెల్లం అంటే ఈ విధంగా చేశారన్నమాట ఫ్రెండ్స్. చూడండి,